హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఈ రోజున దేవుని వాక్యాన్ని వినటానికి ఆనందంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం యోదాం. హల్లెలూయా. వారానికి ఎన్ని గంటలండి? 23 గంటల? వారానికి 24 గంటల? వారానికి 24 గంటల? 168 గంటలు. ఎన్ని గంటలు? 168 గంటలు. 168 గంటల్లో దేవుడి దగ్గర ఎంతసేపు కూర్చుంటాం మనం? అంటే చర్చిలో, ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాం, అది వేరే. అందరం కలిసి ఎంతసేపు ఉంటాము? ఎంతసేపు? 2 గంటలు. ఆ 2 గంటలు చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. వారంలో మొదటి రోజు దేవుడి దగ్గర మనం ఉంటే వారం మొత్తము దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆయన సన్నిధి మనతో ఉంటూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మనం సమయాన్ని ఇస్తే అది ఎప్పుడు వృధా కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి ఇచ్చే సమయం ఎప్పుడు వృధా కాదు. హల్లెలూయా. వారంలో చివరి రోజు అంటే శనివారము ముగింపు, విశ్రాంతి దేవుడు తీసుకున్నాడు. దాన్ని విశ్రాంతి దినము అన్నాడు మొదట్లో. కానీ ఇప్పుడు మనకి విశ్రాంతి దినం ఏది? వారంలో చివరి రోజు కాదు, వారంలో మొదటి రోజు. అంటే పని చేసి విశ్రాంతిలోకి వెళ్తారు యూదులు. మనము విశ్రాంతిలో నుండి పనిలోకి వెళ్తాం. ఆమేన్. అంటే మొదటి రోజు విశ్రాంతితో మొదలైతే మిగతా 6 రోజులు పని చేసుకుంటాం. రెండింటికి తేడా ఉంది. ఇప్పుడు పని చేసి చేసి విశ్రాంతి తీసుకునేవాడు ఎలా ఉంటాడంటే మంచి విశ్రాంతిలో ఉంటాడు. అదే విశ్రాంతిలో నుండి పనిలోకి వెళ్ళేవాడు, ఇప్పుడు నిన్న రాత్రి బాగా నిద్రపోయినోడు తర్వాత రోజు బాగా పని చేస్తాడా? సగం సగం నిద్రపోయి నిద్ర పట్టినోడు రెండో రోజు బాగా పని చేస్తాడా? బాగా మంచిగా విశ్రాంతి తీసుకున్నవాడు తర్వాత రోజు పని చేయగలడు. అంతే కదా? అంతేనా కదా? నేను రాత్రి నాకు ఈ రోజు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అంటే నేను రాత్రి నిద్ర పట్టలేదు అంటారు. అంటే నేను రాత్రి నిద్ర పట్టకపోతే ఈరోజు డల్గా ఎందుకు ఉంటారు? అది నిన్న రాత్రి కదా. అంటే విశ్రాంతిలో నుండి మనం పనిలోకి వెళ్తే మనము చాలా యాక్టివ్గా ఉంటాం. విశ్రాంతి లేకుండా చేస్తే యాక్టివ్గా ఉండం. అలాగే యూదులు ఎట్లాగంటే ఆదివారం నుండి శుక్రవారం దాకా దేవుడు సృష్టించాడు, శనివారాన్ని విశ్రాంతి తిని సబ్బాత్ అన్నాడు. వాళ్ళు అట్లా వస్తారు. కానీ మనం ఎట్లాగెళ్తామంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలో విశ్రాంతి ఆదివారంతో మొదలు పెడతాము. విశ్రాంతిలో నుండి మనం వెళ్తాము. మన వారం అంతా ఎట్లా ఉంటుంది అనేది ఎట్లుంటుంది తెలుసా? దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? మీరు ఎంత బాగా విశ్రాంతి తీసుకున్నారంటే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆమేన్. విశ్రాంతి అంటే ఇప్పుడు ఇక్కడ నిద్రబొమ్మని కాదు. విశ్రాంతి అంటే అసలు అర్థం ఏంటి? యేసుప్రభు ఒక మాట అంటారు. ఏమంటారు? ప్రయాసపడి భారం మోసుకొంచున్న. ఎక్కడంటారు ఆ మాట? ఎక్కడ? బైబిల్లోనా? ఎక్కడ? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ఆమేన్. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తే ఏమిస్తాడంట? ఆయన విశ్రాంతిని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు విశ్రాంతిని? పడే వారికి, భారం మోసుకునే వాళ్ళకి విశ్రాంతిని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తే ఆయన రూల్స్ పెంచడు. ఆయన ఏం చేస్తారంటే విశ్రాంతిని ఇస్తాడు. కఠినంగా వ్యవహరించడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నిరీక్షణ ఇస్తాడు ఆయన. గొప్ప ఆశని ఇస్తాడు. ఆయన ఏమంటాడంటే నీ ఆశ భంగము కానేరదు అంటాడు. చాలామంది నిరీక్షణ లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రయాసాలని తీసేస్తాడే కానీ ప్రయాసని పెంచడు. ఆమేన్. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఎందుకంటే నేను సాత్వికుడును దేన మనసు గలవాడును కనుక మీరు నా కాడి ఎత్తుకొని మీరు నా దగ్గర నేర్చుకొనుడి. ఆయన ఏంటంట? సాత్వికుడంట, దేన మనసు కలిగిన వాడంట. ఎవరైనా యేసుప్రభు కఠినంగా ఉంటాడు అంటే నమ్మొద్దు. ఎందుకు? ఆయన కఠినంగా ఉండడు, వ్యవహరించడు. మరి తప్పు చేస్తే అంటే తప్పు చేసినా కూడా ఆయన ఎలాగా మనల్ని సరిచేస్తాడంట? ప్రేమతో సరిచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏంటంటే సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. కనుక ఏం చేయాలంటే ఆయన కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకోవాలి. కాడి ఎలా ఉంటుంది? కాడి భుజాన్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? బరువుగా ఉంటుందా? కానీ యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నా కాడి, ఎట్లాగ చదవండి అన్నమాట, నా కాడి ఏంటంట? సులువుగాను నా భారము తేలికగాను ఉండును. హల్లెలూయా. కాడి పెట్టుకుంటే కాడి ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుంది. కానీ యేసుప్రభు ఏమంటాడు? నా కాడి
సులువుగా ఉంటుంది, నా కాడి తేలిగ్గా ఉంటుంది, నా కాడి బరువుగా ఉండదు అంటాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఆయన కాడి సులువైనది, ఆయన కాడి తేలికైనది, ఆయన కాడి బరువైనది కాదు, ఆయన కాడి చాలా సులువుగా ఉండేది. కాడి అంటే గ్రీక్లో వాడిన పదం ఏంటంటే జూగోస్. జూగోస్ అంటే అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ ఏమంటాడంటే, మనము మోయలేని ఈ కాడిని వారి మీద పెట్టి మనం ఎందుకు దేవుణ్ణి శోధిస్తామో అంటాడు యెరూషలేం కౌన్సిల్లో. అంటే అక్కడ కాడి అంటే ఏంటంటే ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం అనే కాడి బరువైంది, కానీ యేసు ప్రభు మన మీద మోపే కాడి సులువైనది. యోహాన్ రాసిన పత్రికలో యోహాన్ ఏమంటాడంటే, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆమెన్, ఆమెన్. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. ఎక్కడుందన్నమాట? బైబిల్లోనే ఉంది. దేవుని ఆజ్ఞ పాటించడం చాలా కష్టం అంటే కాదు, బైబిలే చెప్తుంది. ఏం చెప్తుంది? యోహానే చెప్పాడు. ఏం చెప్పాడు? దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. భారంగా ప్రయాసగా ఈడ్చేవి కాదు దేవుని ఆజ్ఞలు. సంతోషంగా నెరవేర్చగలిగే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. ఆమెన్, హల్లెలూయా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. భారం తేలిగ్గా ఉంటుంది ఎక్కడన్నా? అసలు భారం అంటేనే ఏంటి? భారం అంటేనే భారం. మరి భారం తేలిగ్గా ఉందంటే అసలు అర్థం ఉంది అందులో ఏమన్నా? అర్థం లేదు కదా. కానీ ఆయన ఏమంటాడంటే, నా భారము, ఆయనది భారమే, కానీ ఎలాంటి భారం అంటే మోయగలిగే భారమే, మనల్ని కృంగదీసే భారం కాదు అది. హల్లెలూయా. చాలామంది నలిగిపోయాము, అసలు దేవుడు అంటే ఇది అంటారు, కానీ ఆయన పని భారమే, కానీ తేలికైన భారము. ఆమెన్, సులువైన భారము. హల్లెలూయా. అంత సులువుగా ఉంటుంది ఆయన భారము. కష్టమే, ప్రభువునందు ప్రయాసం ఉంది, కానీ ఆ ప్రయాసము కూడా ఎట్లాగంటే మన కష్టంతో కాదు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? నేను ఉన్న అపోస్తలులో అందరికన్నా ఎక్కువ ప్రయాసపడి తిని అంటాడు. అని అక్కడతో ఆపల. అయినను ఆ ప్రయాసము నాది కాదు, దేవుని కృపయే అంటాడు ఆయన. హల్లెలూయా. అంటే చూడండి, నిజంగా దేవుని ప్రయాస ఎలా ఉంటుందంటే మనిషిని కృంగదీసి విరక్కొట్టి మనిషిని నలక్కొట్టే అంత ఉండదు. భారం ఉంటుంది, మనిషి మానసికంగా ఆ పెయిన్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఆ ప్రయాస కూడా అంత ఏంటంట? ఆ ప్రయాస కూడా అంత ఏంటి? దేవుని కృపే. ఆమెన్, హల్లెలూయా. అవును, కష్టమైంది, దేవుడి పని చేయటం కష్టమే, కానీ ఆ కష్టము కూడా ఏంటి? మరలా దేవుని కృపే. హల్లెలూయా. మన కష్టం కాదు, దేవుని కృప. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనకు కృపనిస్తాడు, దాన్ని వాడుకున్న వారికి ఇంకా అత్యధికమైన కృపని దయచేస్తాడు. అందరికీ ఇవ్వడు ఆయన. ఆమెన్. ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి ఇస్తాడు దేవుడు కృపని. హల్లెలూయా. ఎవరికైనా ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే ఆ కుమారుల్లో ఒకరిని హెచ్చించాలంటే ఎవరిని హెచ్చిస్తాడు? ఎవరైతే ముందుగా ఇవ్వబడిన ఆ యొక్క వనరులు ఉంటాయో వాటిని వాడుకొని ప్రయోజకుడిగా మారినోడికి ఇంకా ఎక్కువ ఇస్తాడు. కానీ వాడుకోనోడికి కుమారుడు ఎప్పటికైనా. కానీ ఎవరికి ఇస్తాడు ప్రమోషను? ఇప్పుడు ఒక కంపెనీలో ఒక బాస్ కింద పనిచేస్తుంటే ప్రమోషన్ ఎవరికి ఇస్తారు? గత సంవత్సరం అంతా బాగా పనిచేసిన వాళ్ళకి, బాగా చేసిన వాళ్ళకి ఇస్తారు, అంతే కదా ప్రమోషన్. అందరికి ఇవ్వరు ప్రమోషను. హల్లెలూయా. దేవుడు కూడా ఏంటంటే తన కృపను ముందుగా మనకి ఇచ్చాడు, ఆ కృపను వాడుకున్న వాళ్ళకి ఇంకా అత్యధికమైన కృపను ఆయన దయచేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన దగ్గరకు వస్తే ఆయన ప్రయాసాలన్నింటినీ, మీ ప్రయాసాలన్నింటినీ ఆయన తీసుకుంటాడు. ఆమెన్. ఏం దయచేస్తారంటే సమాధానాన్ని, నిరీక్షణని దయచేస్తాడు. ఎంతమందికి నాకు నిరీక్షణ ఉంది అని చెప్తారు చెప్పండి? నిరీక్షణ చెప్తారా? నాకు నిరీక్షణ ఉంది. ఉందా లేదా? ఏం నిరీక్షణ? ఏం నిరీక్షణ ఉంది? నేను మరణిస్తే యేసు ప్రభుతో ఉంటాను అనే నిరీక్షణ ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అది ఒక నిరీక్షణ. నాకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది, దేవుడు నాకు కార్యం చేస్తాడనే నిరీక్షణ ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి వద్దా? మంచి జరగాలని కోరుకోవట్లేదా? మీ కుటుంబంలో మంచి జరగాల వద్దా? మీ వ్యక్తిగత జీవితంలో మంచి జరగాల వద్దా? జరగాలి. మరి దానికి ఏంటి? మీరు నిరీక్షణ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలంట? నిరీక్షణ. అంటే దేవుడు నాకు చేస్తాడు అని నమ్మాలి, అని నమ్మి అందులో కొనసాగాలి. హల్లెలూయా.
ఎంతమందికి జీవితం మీద ఆశ ఉంది? ఎందుకు ఈ జీవితం విరక్తి పడే వాళ్ళు ఉన్నారా? జీవితం మీద ఆశ ఉందా? హల్లెలూయా. చాలామంది ఏంటంటే ఎందుకురా బాబు ఈ పాడు జీవితం అనుకుంటారు. పాట కూడా ఉంది, ఒక పాట. ఏంటది? పాడు జీవితము యవ్వనము అంట. తెలుసా ఆ పాట? అంటే ఎందుకు ఈ పాడు జీవితం, ఈ 3 నాళ్ళ ముచ్చట, ఎందుకు ఇదంతా అని చెప్పి పాటలు కూడా పాడతారు. కానీ దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరికి జీవితం మీద ఆశను కల్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే మరణము కూడా, మరణించినా కూడా ఆయనతోనే ఉంటారు. కానీ జీవితం మీద నిష్ఠూరం అనేది మనకి రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు పోతాను అని అనకూడదు మనం. ఆమేన్. హల్లెలూయా. చావు కోసం ఎదురు చూడకూడదు. హల్లెలూయా. చావు కోసం ఎప్పుడు పోతానో అనకూడదు. ఒక వచనం చూపిస్తాను చూడండి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయానికి ఒకసారి రండి. 1వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం కలిపి ఉన్నాయి, చదువుతున్నా చూడండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇక్కడ ఒక మాట చూడండి. ఏంటంట? యేసు, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. మనం ఏం చూడాలంట? మన చావు కోసం ఎదురు చూడకూడదంట. దేవుడు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూడాలంట. హల్లెలూయా. చాలామంది ఏమంటారు తెలుసా? జీవితం చాలా విరక్తిగా ఉంది, నా వల్ల కావట్లేదు బతకటం, ఎప్పుడు పోతానో, ఈ భారం మోయలేకపోతున్నాను, ఈ కుటుంబంలో ఈ పరిస్థితులన్నీ బాగాలేదు, వీళ్ళు చూస్తే అట్లున్నారు, వాళ్ళు చూస్తే ఎట్లున్నారు, పట్టించుకునే వాళ్ళు లేరు, ఈ భారాన్ని లాగలేకపోతున్నాను, పరిస్థితులన్నీ వెళ్ళే కొద్దీ దారుణంగా మారుతున్నాయి, కానీ పరిస్థితులు ఏవి చక్కబడుతున్నట్టు నా కంటికి కనిపించట్లేదు అని చాలామంది ఏంటంటే ఇక పోతే బాగుంటుంది, ఇక ఈ లోకంలో ఉండి మనం ఎన్నాలని మనం బ్రతుకుతాము అని రకరకాలైన ఆలోచనలతో ఉన్నారు పెద్దవారు. ఇంకా యుక్త వయసులో పిల్లలు, అలాగే యవనస్తులు కూడా వాళ్ళు అనుకున్నది జరగలేదని, వాళ్ళు అనుకున్న ఉద్యోగం రాలేదని, వాళ్ళు అనుకున్న వ్యక్తితో ఆ యొక్క సంబంధం కుదరలేదని, ఇంకా రకరకాలైన కారణాలని బట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, ఇంకా జీవితం ఇక్కడితో అయిపోయింది, ఇంకా జీవితానికి స్కోపే లేదు, ఇంకెప్పుడు ఇక మనం పోవటం మంచిది, ఇక జీవితంలో బ్రతికుండి ఏం చేస్తాం, మనం ఇక్కడ చేయటానికి ఏమీ లేదు అని చాలామంది ఎలా ఉన్నారంటే చావు కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు చాలామంది. కానీ ఒక క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటంటే, నిరీక్షణ కలిగిన వాడు చావు కోసం ఎదురు చూడకూడదు. ఇక్కడ ఏమన్నాడు? పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, మీరేం చెప్పాలి తెలుసా? ఇప్పుడు ఏదైనా ఒక శ్రమ వచ్చింది, ఇంట్లో గొడవ అయితే నేను పోతే బాగుండు అనొద్దు, యేసు వస్తే బాగుండు అనండి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో గొడవ అయితే అందరూ ఏమంటారు? నేను పోతే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిద్ది అంటారు. కామన్ డైలాగ్ అది. అందరూ అంటారా అనరా? ప్రతి ఒక్కళ్ళు అంటారంట ఆ మాట. కానీ ఆ మాట అనొద్దంట. యేసు వస్తే ఇంటికి పట్టిన దరిద్రం వదిలిద్దానండి. ఆమేన్. అంటే నేను పోతే అనే పదాలు వాడకూడదు, యేసు వస్తే అనే పదాలు వాడాలి. హల్లెలూయా. మనం ఎదురు చూస్తుంది మన చావు కోసం కాదు, మనం ఎదురు చూసేది మన పోక కోసం కాదంట, యేసు రాక కోసము. హల్లెలూయా. అంటే ఒక క్రైస్తవుడికి ఉన్న నిరీక్షణ ఏంటంటే, చస్తాను అని కాదు, యేసు వస్తాడు అని. ఆమేన్. ఆయన వచ్చే ముందు నువ్వు పోవచ్చు, అది వేరే విషయం. కానీ మనం మాత్రం ఎదురు చూడాల్సింది ఏంటంటే చావు కోసం కాదు. అందుకే మనం ఆయన రాక కోసం. ఆమేన్. అందుకే మనం ఏం చేయాలి? ప్రతిసారి దీన్ని ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో. దేన్ని? నేను పోతే అనే దగ్గర ఆ మాట వచ్చే 1 సెకండ్ ముందు అలాగండి.
ఆగేం చెప్పాలి ఇప్పుడు అక్కడ? నేను పోతే అనేది తీసేసి యేసు ప్రభు వస్తే బాగుండు, ఆయన వస్తే బాగుండు తొందరగా, నా వల్ల కావట్లేదు, ఇట్లానండి. ఆమేన్, హల్లెలూయా. చావును గురించి మాట్లాడొద్దు, చావును గురించి మాట్లాడొద్దు. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలాన్ని అనుభవిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు చెప్పారు ఈ మాట? నా సామెత కాదు, ఇది బైబిల్లో సామెతల్లో ఉన్న మాట. అంటే ఎవరైతే వాళ్ళ నోటితో ఎక్కువ ఒకటి మాట్లాడుతూ ఉంటారో దాన్ని తింటారంట, వాళ్ళు దాని ఫలాన్ని తింటారు. చాలామంది చాలా సరదాగా అంటారు, ఏమంటారు తెలుసా? నా బొంద, పాడా, ఇలాంటి పదాలు వాడతారు కదా. అంటే ఏంది అవన్నీ? బొంద అంటే ఏంటి, పాడంటే ఏంటి? అవి చచ్చిపోయిన తర్వాత పెట్టేవి అవన్నీ. అంటే చావకు ముందే అన్నీ అంటారు, అంటే చాలా సరదాగా అంటారు అన్నమాట. కానీ అది చావుకు సంబంధించిన పదాలు అవి. వాటిని వాడొచ్చా క్రైస్తవుడు? వాడకూడదు. పాడి పెడతారా? పెట్టరు, బొందలు పెట్టరు ఇక్కడ. ఆమేన్. ఆ పదాలని అంటే అవి చాలా కామన్ అయిపోయినాయి జీవితంలో. ఆ పదం అన్నా కూడా పెద్దగా ఏమనిపించదు మనకెందుకు, చాలా అలవాటు అయిపోయినాయి ఆ పదాలు. కానీ చావుకు సంబంధించిన పదాలు, బొంద, పాడే, ఇంకేముంటాయి, శార్థం, ఇంకేంటి, పిండాకూడు, ఇలాంటి పదాలన్నీ వాడుతుంటారు కదా. ఇవన్నీ వాడకూడదంట క్రైస్తవులు. ఆమేన్. ఎలాంటి పదాలు మాట్లాడాలి? జీవానికి సంబంధించిన పదాలు మాట్లాడాలి. హల్లెలూయా. ఎప్పుడు అంటే జీవాన్ని ఇచ్చేది మాట్లాడాలి మనం. ఇవన్నీ చాలా చిన్న చిన్నవే అనుకుని అవే మాట్లాడుతుంటాం, అవే జరుగుతాయి. ఎప్పుడు చావును గురించి మాట్లాడి ఎప్పుడు దరిద్రానికి దారి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నా వచ్చేసింది పిలిస్తే. అందుకే చాలామంది దరిద్రం అంటే జీవితం కూడా దరిద్రంగా మారిపోయింది. అంటే జీవమరణములు నాలుక వశము. అబ్రహాముకు దేవుడు పేరును మార్చాడు. ఏమని? అబ్రాము నుండి అబ్రహాముగా మార్చాడు. దేనికి? అబ్రాము అంటే ఏంటంట? తండ్రి. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. మరి అనేక జనాలకి తండ్రి అయ్యాడు అబ్రహాము? అవ్వలా. ఎప్పుడు? పేరు మార్చినప్పుడు అవ్వలా. అంటే జీవితం మారటానికన్నా ముందు దేవుడు ఏం మార్చాడంట? నోటిని మార్చాడు. అర్థమవుతుందా? జీవితం మారటానికన్నా ముందు మనకేం మారాలి? నోరు మారాలి. యు కాంట్ ఎక్స్పెక్ట్ ఎ న్యూ లైఫ్ విత్ ఓల్డ్ టంగ్. అంటే మీరు పాత నాలిక పెట్టుకొని కొత్త జీవితాన్ని మీరు కోరుకోకూడదు. పాత నాలిక పెట్టుకొని, పాత నోరు పెట్టుకొని కొత్త జీవితాన్ని మీరు కోరుకోకూడదు. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది. ఏంటంటే ఆ సామెత, నోరు బాగుంటే అంట ఊరంతా బాగుంటుందంట, నోరు చేసిన తప్పులకంట వీపు దెబ్బలు తింటుందంట. ఉన్నాయా ఈ మాటలు? నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారంట, పాపం వీపు దానికి పడతాయి. అంతే కదా. మరి చాలామంది అంటారు, కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకోవచ్చు కానీ నీ వల్ల ఇంటి మీదకి తగాదులు వస్తున్నాయి అంటారు. అంటే నోరు బాగోపోవటం వల్ల ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చేత తిట్లు తినాలి. కొంతమందికి చాలా సరదా. అంటే ఆ నోరు అది రోజుకు ఒకరిని ఇద్దరిని కూడా అనకపోతే అది తట్టుకోలేదేమో, అసలు ఎటెటో వెళ్ళిపోద్ది. ఇక వల్ల కాదు, ఈరోజు ఎవరిని ఏం అనలేదే, ఏంటి ఇలా ఉంది, తల బద్దలైపోయేటట్టుంది, ఈరోజు ఒక్కరిని కూడా తిట్టలేదు నేను అని బాధపడతారు కొంతమంది. అంటే అలా ఉంటారు మనుషులు నిజంగా. అందుకే దేవుడు ఏమన్నాడంటే జీవమరణములు నాలుగు వశము. అబ్రాహాము అనేక జనాలకి తండ్రి అవ్వాలంటే పాత పద్ధతిలో అవ్వడు, నోరు మారితేనే అవుతాడు. హల్లెలూయా. అబ్రహాముగా ముందు తన నోటిని మార్చుకోవాలంటే, ఇప్పుడు అనేకులకి పరిచయం చేసుకున్నప్పుడు ఎలా పరిచయం చేసుకుంటాడు అబ్రహాము? నేను అనేక జనములకు తండ్రిని అని ముందుగా తను పరిచయం చేసుకుంటాడు. ప్రతిరోజు అబ్రహాము అన్నప్పుడల్లా ఏం గుర్తుకొస్తుంది అతనికి? నేను అనేక జనాలకి తండ్రిని. అయ్యాడా అప్పటికి అవ్వలా. కానీ తన నోరు మారింది. తన జీవితంలోకి దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దానం ఏదైతే ఉందో అది ఒకానొక రోజున ఇస్సాకు రూపంలో అబ్రహాము జీవితంలోనికి వచ్చింది. హల్లెలూయా. ఈ దేవుడు మీకు వాగ్దానం చేసినవి కూడా మీ జీవితంలో నెరవేరాలి అంటే దేవుడు అవి అయినట్టుగా
అవును అన్నట్టుగా మీరు మాట్లాడాలి. హల్లెలూయా. ఏమీ లేనప్పుడే దేవుడు ఎట్లా మాట్లాడాడంట? అన్నీ ఉన్నట్టుగా మాట్లాడాడు. ఈ విశ్వం ఉందా? లేదు. భూమి ఉందా? లేదు. సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నారా? లేరు. కానీ ఆయన ఏమన్నాడంట? భూమి ఆకాశములు కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రాదులు కలుగునుగాక అంటే వచ్చాయా రాలేదా? వచ్చాయి. అంటే ఏమీ లేనప్పుడు దేవుడు మాట్లాడితే అన్నీ కలిగినాయి. యేసయ్య ఇప్పుడు కూడా మన జీవితంలో అద్భుతం లేదు, కానీ ఉన్నట్లుగానే మాట్లాడాలి. అద్భుతం ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. ఉన్నట్లుగానే నడవాలి. అనారోగ్యం ఉంటే అనారోగ్యం ఉన్నట్టుగా ఉండకూడదు. యేసు పొందిన దెబ్బల వలన నేను స్వస్థత పొందాను అనాలి. అంటే లేని దానిని పలికితే అది జరుగుతుంది. ఇది కాకమ్మ కబుర్లు కాదు ఇవన్నీ. హల్లెలూయా. ఇవి జరిగిన దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి జరిగే కార్యాలు ఇవన్నీ. హల్లెలూయా. ఇవన్నీ కబుర్లు కాదు. ఎవరికైనా అనారోగ్యం ఉంటే యేసయ్య పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థత పొందాను అని చెప్పి మీ పని మీరు చేసుకోండి. ఏ అనారోగ్యము మిమ్మల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఏ ఒక అపాయము, ఇందాక మీరు చదివారు కీర్తన, అదేం కీర్తన? 91వ కీర్తన. కీర్తనలు ఏమంటాడు చెప్పండి? మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను నీవు భయపడకుందువు. ఏ అపాయము నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. అంటే ఆ మాటలు చెప్పాలి. ఆ మాటలు చెప్పాలి, ప్రతిరోజు చెప్పాలి. ఏ అపాయము నా గుడారమున రాదు. యేసయ్య పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థత పొందాను. యేసయ్య పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థత పొందాను. అతడు నిశ్చయముగా మన రోగములను భరించెను. అన్ని రోగాల్ని భరించాడు ఆయన. హల్లెలూయా. కొత్త రోగం అంటూ ఆయనకేమీ లేదు. కరోనా ఈ మధ్య వచ్చింది, కొత్తది, దేవుడికి తెలియదు. అప్పుడు యేసుప్రభు ఉన్నప్పుడు కరోనా లేదనుకుంటారు. దేవుడికి షాక్ అవడు ఆయన. అరే ఇది ఇంత కొత్త రోగం వచ్చిందే, ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేయాలని అనుకోడు. డాక్టర్లు అనుకుంటారు అలా, కానీ దేవుడు అనుకుంటాడా? కొత్త రోగానికి మందు కనిపెట్టాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టిద్ది, కానీ దేవుడికి అన్ని సంవత్సరాలు అవసరంలా. దేవుడు దేన్ని బట్టి ఆయన సర్ప్రైజ్ అవ్వడు, ఆశ్చర్యపోడు. ఆయన ప్రతి రోగానికైనా వెల ఆయన చెల్లించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, మనం ఎదురు చూడాల్సింది దేనికోసము అంటే మన చావు కోసం కాదు, దేవుని రాక కోసం. హల్లెలూయా. నేను చచ్చిపోతే బాగుండు అని అనొద్దు, యేసయ్య వస్తే బాగుండు అనండి. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట అంటారు. ఒకసారి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఇదే పత్రిక 4వ అధ్యాయానికి రండి. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13 నుంచి చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే నిద్రించున్నవారంటే నిద్రిస్తున్నవారు ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఎవరు నిద్రిస్తున్నారా? ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో నిద్రపోవటం అంటే ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకొని మరణించిన వారిని బైబిల్ ఏం చెప్తుందంట? నిద్రిస్తున్నారు. అంటే నిద్రించడం అని ఎందుకు చెప్పింది బైబిలు? నిద్రపోయేవాడిని ఏ బాబు లే అంటే ఏం చేస్తాడంట? లేస్తాడు. చచ్చిపోయిన వాడిని లేస్తాడా? చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం లేచి అటు వెళ్ళి పడుకోయాక ఖాళీ కావాలంటే లేస్తాడా? లేవడు. ఎట్లా లేస్తాడు? నిద్రపోయిన వాడిని లేపితే లేస్తాడు. అందుకే బైబిల్ నిద్రించున్నవారంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి ఒక రోజున ఖచ్చితంగా తిరిగి మళ్ళీ లేస్తాడు. యేసు ప్రభువునందు మనం ముందు నిద్రించిన వారు ఉన్నారు కదా, మన కుటుంబాల్లో నిద్రించిన వారు ఉన్నారు కదా యేసు ప్రభువులో, వాళ్ళందరూ ఒక రోజున తిరిగి లేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సుబ్బాయమ్మ తాతమ్మ గారి జ్ఞాపకార్థ కూడిక. ఆమె ప్రభువునందు ఏమయ్యారంట? నిద్రించారు. ఆమె తిరిగి ఖచ్చితంగా ఒక రోజున లేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రించారు ఆమె, అంతే, మరణించలేదు. మరణాన్ని దేవుడు జయించేశాడు ఆయన. హల్లెలూయా.
ఇప్పుడు చూడండి, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. యేసు మృతి పొంది తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అలే ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కాబట్టి నిద్రించిన వారిని కూడా ఆయన ఏం చేస్తాడంట? వెంట పెట్టుకొని వస్తాడంట. ఎప్పుడు వస్తాడు? ర్యాప్చర్ జరుగుతుంది. ర్యాప్చర్ అంటే దేవుని రాకడ. మధ్యాకాశానికి యేసయ్య వస్తాడా? అప్పుడేం జరుగుతుందో చూడండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం ఎలా ఉంటామంట? సజీవులమై నిలిచి ఉంటామంట. హల్లెలూయా. నేను చచ్చిపోతాను అనకూడదు. అందుకే నేను యేసుప్రభు వచ్చే వరకు బ్రతికుంటాను అనాలి. హల్లెలూయా. పౌలు గారే అన్నారు ఆ మాట, సజీవులమై నిలిచి ఉండు మనము. మరి పోతే అంటే అది వేరే విషయం. కానీ మనం మాత్రం ఎలా ఉండాలి? యేసయ్య రాక కోసము ఎదురు చూసే వాళ్ళలాగా ఉండాలి ఎప్పుడు. అది బైబిల్లో దేవుడు మనకి ఇచ్చిన స్టాండ్స్. అంటే అది ఒక ఇలా ఉండాలి మీరు అని. హల్లెలూయా. మనం మాట్లాడే ప్రతిదీ కూడా ఎలా ఉండాలంటే యేసయ్య రాక కోసం ఎదురు చూస్తున్నట్లే ఉండాలి. ఆమేన్. సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏంటి? ముందుగా ఎవరంట? చనిపోయి సమాధిలో పెట్టబడ్డారు కదా, వాళ్ళందరూ ఏమవుతారంట? లేస్తారు. ఎలా లేస్తారు? ఈ శరీరంతో లేవరు. ఏ శరీరంతో లేస్తారు? మహిమా శరీరంతో లేస్తారు. ఆ శరీరానికి ఏముండదు? మరలా మరణం ఉండదు. హల్లెలూయా. ఆ శరీరానికి ఆకలి ఉండదు. ఆ శరీరానికి దాహం ఉండదు. ఆ శరీరానికి బాధ ఉండదు. ఆమేన్. ఈ శరీరానికి అన్నీ ఉన్నాయి. ఈ శరీరానికి జలుబు చేసిద్ది, జ్వరం వస్తుంది, ఇంకా రకరకాలైన రోగాలు వస్తాయి. కానీ మహిమా శరీరం, దేవుడు మనకి ఆత్మల్లాగా మనం అక్కడ పరలోకంలో తిరగం. ఎట్లా ఉంటుంది? దేవుడు మనకేమిస్తాడు? ఆయనతో ఉన్నప్పుడు మహిమా శరీరం. యేసయ్య ఇప్పుడు ఏ శరీరంతో ఉన్నాడు? మహిమా శరీరంతో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మహిమా శరీరంతో ఉన్నాడు ఆయన. ఆ శరీరాన్ని మనకిస్తాడు. చనిపోయిన వాళ్ళు ఆ మహిమా శరీరంతో లేపబడతారు. మనము కూడా ఏంటంట? ఈ శరీరము రెప్పపాటులో ఎలా మారిపోతుందంట? మహిమ శరీరంగా మారిపోతుంది. మారిపోయి మనం ఏంటంట? మేఘముల మీద ప్రభువుని ఎదుర్కోవటానికి ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతాం. ఆయన ఎక్కడికి వస్తాడంట? మధ్యాకాశానికి వస్తాడు. మనం కూడా ఎక్కడికి వెళ్తామంట? మధ్యాకాశానికి వెళ్తాము. వెళ్ళి ఏం చేస్తాము? ప్రభువుని మనము ఎదుర్కొంటాము. ప్రభువుని ఎదుర్కొని ఏం చేస్తామంట? మనము సదాకాలము ఆయనతో కూడా ఉంటాము. ఎంతకాలం ఉంటాము? ఒక ఎండింగ్ లేదు. ఒక 100 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళు కాదు, ఇంకా దానికి ఒక అంతం అనేది లేదు. హల్లెలూయా. అంతం అనేది లేదు. దేనికి? ప్రభువుతో మనం ఉండేటటువంటి సమయానికి అంతము లేదు. హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉంది అంతం లేదని? హల్లెలూయా. ఒక అంతం లేదు దానికి. ఒక అంతము లేదు. మరి బోరు కొట్టిద్దా అని అడుగుతారేమో. బోరు కొట్టదు. ఎందుకంటే మనము దేవునితో ఉంటాం కాబట్టి. హల్లెలూయా. దేవుడు ఇచ్చేటటువంటి ఆయన సన్నిధిలో ఉంటే ఇంక అంతకు మించిన సంతోషం ఇంకొకటి ఉండదు. ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమంటాడు? ఇంకా కన్నీరు అనేది అక్కడ ఉండదు, దుఃఖం అనేది అక్కడ ఉండదు, బాధ అనేవి ఏవి ఉండవు. సదాకాలము దేవునితో ఆయనతో మనం ఉంటాము. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే మన నిరీక్షణ ఏంటి? ఇలాంటి నిరీక్షణ ఎవరికైనా ఉందా ఈ ప్రపంచంలో? యేసు ప్రభువుని నమ్మిన వారికి తప్పితే ఇలాంటి నిరీక్షణ ఎవరికైనా ఉందా? హల్లెలూయా.
కాబట్టి ఇంత గొప్ప నిరీక్షణని దేవుడు మనకి దయచేశాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణను గురించి మనం కూడా ఏం చేయాలి? వేరే వాళ్ళకి చెప్పాలి. మనకున్న నిరీక్షణని వేరే వాళ్ళకి పంచుకోవాలి. హల్లెలూయా. పంచుకోవాలి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుడి మీద పెట్టుకున్న నిరీక్షణ ఏం చేయదంట? మనల్ని సిగ్గుపరచదు. అంటే ఆయన సిగ్గుపడినవాడు. మనం దేవుడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వ్యర్థంగా పోనివ్వడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, దేవుడు మనకిస్తున్న విషయం ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్నంతకాలమే ప్రయాస. ఈ లోకంలో దేవుడు తప్పితే మనలను తృప్తిపరిచేటటువంటి విషయం ఇంకా రెండోది ఏమీ లేదు. దేవుడే మనల్ని తృప్తిపరచగలడు. దేవుడే మనల్ని తృప్తిపరచగలడు. ఇంకెవరు తృప్తిపరచలేరు మనల్ని. ఎట్లా చెప్తారు ఆ మాట అంటే, ఈ మాట ఎవరు చెప్పారు? ఏమీ లేని వ్యక్తి చెప్పలా, అన్నీ ఉన్న వ్యక్తే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ప్రసంగి ఎవరు? సొలొమోను. 1:1 చూడండి. ప్రసంగి గ్రంథము ఒకసారి చదవండి, ఎట్లాగా ఆయన మాట్లాడతాడు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు. చూడండి, సూర్యుడి కింద నరుడు పడుచున్న పాటంతటి వలన వానికి లాభమేమి? వ్యర్థము వ్యర్థం. ఈ వ్యర్థమని చెప్పిన వ్యక్తి ఎవరు? రాజుకి ఏమైనా తక్కువ ఉంటుందా? పైగా సొలొమోనికి ఏమైనా తక్కువ ఉందా? అన్నీ ఎక్కువే. డబ్బు ఉందా సొలొమోన్ దగ్గర? లేదా. సొలొమోన్ తెలుసా మీకు? మరి మాట్లాడరే. సొలొమోన్ దగ్గర డబ్బు ఉందా? ఐశ్వర్యం ఉందా? బంగారం ఉందా? వెండి ఉందా? అన్నీ ఉన్నాయిగా. అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏమంటున్నాడు? జీవితం చివరికి వచ్చేసరికి వ్యర్థమో అంటున్నాడు. అన్నాడా లేదా? సొలొమోను జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది. ఎవరితో అయినా మాట్లాడగలడు, ఎవరినైనా జ్ఞానంతో మెప్పించగలడు. కానీ ఆయన ఏమంటున్నాడు? వ్యర్థము. సొలొమోనికి పెళ్లి కాలేదా? అసలు ఇదేం ప్రశ్న అంటారా? సొలొమోనికి ప్రపంచంలో బైబిల్లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పెళ్ళిళ్ళు అయినాయంట ఆయనకి. కానీ ఆయన ఏమంటున్నాడు? వ్యర్థము. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు వ్యర్థం అని చెబితే అదో రకం. కానీ ఇన్ని పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఆయన ఏం చెప్తున్నాడు? వ్యర్థం. అంటే ఆయన చూడనటువంటి పరిస్థితి లేదు, ఆయన చూడనటువంటి ఐశ్వర్యం లేదు, ఆయన చూడనటువంటి సంబంధాలు లేవు, ఆయన చూడనటువంటి జ్ఞానము లేదు. సమస్తాన్ని, ప్రపంచాన్ని మొత్తాన్ని చూశాడు. ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాలైన విషయాలన్నిటినీ ఆయన చూసి అనుభవించి ఆయన ఉన్న వ్యక్తి. ఎలాంటి వ్యక్తి ఏమంటాడు? ఆయన వ్యర్థము అంటాడు. కానీ మనకేంటంటే, మనం అవన్నీ చూడండి, మనకి ఇంకా అనుభవం లేని వ్యక్తులకి ఏంటంటే అది ఎట్లుంటుందంటే, ఇందులో ఏదో ఉంది, ఇందులో మనం ఏదో తెలుసుకోవాల్సింది ఉంది అని చాలా నిగూఢత ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దాని వెంట పరిగెడతాం. కానీ ఒకసారి అది అర్థమైన తర్వాత ఇందులో ఏమీ లేదు, ఇదంతా వ్యర్థము, ఇది నా హృదయాన్ని తృప్తిపరచలేకపోయిందని చెప్తాం. మన హృదయాన్ని ఏది తృప్తిపరచదు, ఎవ్వరూ తృప్తిపరచలేరు, ఒక దేవుడు తప్పితే. హల్లెలూయా. మనం అనుకుంటాం మనుషులు తృప్తిపరుస్తారేమో అనుకుంటాం, కానీ మొదట్లో కొన్నాళ్ళే బాగుంటుంది. మనుషులు ఏం చేస్తారంటే అర్థమవునప్పుడు ప్రేమిస్తారు, అంతా అర్థమయ్యాక ప్రేమ చల్లారిపోతుంది. అంతేనా కాదా? ఇప్పుడు పెళ్ళికి కొత్తల్లో ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళకొకళ్ళు సరిగ్గా తెలియదు, అంటే కొత్త. కానీ ప్రేమ ఎలా ఉంటుంది? పెళ్ళికి ముందు ప్రేమించుకునే వాళ్ళకు కూడా ప్రేమ ఎలా ఉంటుంది? ఒకరికొకరు సరిగ్గా అర్థం కారు. అప్పుడు 6 నెలలు, సంవత్సరము, అంతే. ఈ సంవత్సరం సమయంలో ఎవరైనా అర్థమవుతారా? పూర్తిగా అర్థం కారు. కానీ ప్రేమ మాత్రం అబ్బో పట్రానంత ఉంటుంది. కానీ పెళ్ళి 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిన తర్వాత
అంత అర్థమవుతారు ఈ సమయానికి? ఖచ్చితంగా అర్థమవుతారు. ఎందుకంటే కలిసి ఒక 20 ఏళ్ళు గడిపారు కాబట్టి. కానీ ప్రేమ ఏమవుతుంది? చిన్నగా చల్లారిపోతుందంట. అంటే మనుషులు ఏంటంటే అర్థం కానప్పుడు ప్రేమిస్తారు, పూర్తిగా అర్థమైతే వదిలేస్తారు. అంటే లోకంలో ఉన్న ఏది ప్రేమ అనేది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, ప్రేమ అనేది ఒక నిర్ణయం. హల్లెలూయా. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నా హృదయంలో వచ్చిన భావం కాదు అది. ప్రేమ అంటే ఎలాగుంటుందంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నేను నిర్ణయం తీసుకున్నాను, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నేను నీతోనే ఉంటానని. హల్లెలూయా. అందుకే అది కేవలము భావం మాత్రమే కాదు, ఒక నిర్ణయం కూడా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను సంగతికి వస్తే ఆయనకేంటి? అన్నీ ఉన్నాయి. భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, డబ్బు ఉంది, ఆయనకి అన్ని పనులు జరిగిపోతాయి. ఇవన్నీ ఉన్నా ఆయన ఏమంటాడంటే వ్యర్థము అంటాడు. మనం కూడా ఈరోజు పడుతున్న ప్రయాస ఏదైతే ఉందో, పరిగెడుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, చూస్తున్న స్థితులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే కట్టాలనుకుంటున్నామో, ఏదైతే గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటున్నామో అన్నీ జరుగుతాయి. కానీ చివరికి వచ్చేసరికి మనం కూడా ఏమంటాం తెలుసా? ఇదంతా వ్యర్థము, ఇన్నాళ్ళు నేను ఊరకనే పరిగెత్తాను అంటాం. ఎందుకంటే మన హృదయాన్ని నిజంగా తృప్తిపరచగలిగిన శక్తి ఈ లోకంలో దేనికి లేదు, కేవలం యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. హల్లెలూయా. చూడండి, చాలా గొప్ప గొప్పవారు, డబ్బున్నవారు, గొప్ప గొప్ప హీరోలు కూడా ఉరి పెట్టుకుంటున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేదా? ఏం తక్కువని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఏం తక్కువని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు? వారికి డబ్బు ఉంది, వారికి కావాల్సిన పనులు అవుతాయి, కావాల్సిన ఏదైనా వాళ్ళు చిటికి వేసి తెప్పించుకోగలరు, చేయగలరు. వాళ్ళు చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలరు. కానీ ఆత్మహత్య చేసుకునేంత స్థాయి వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత డబ్బున్నా, అంత పరిస్థితులున్నా, వాళ్ళ హృదయానికి మాత్రము తృప్తి లేదు, నెమ్మది లేదు. అందుకే వాళ్ళు ఇలాంటి పరిస్థితులకు వెళ్తూ ఉన్నారు. అనేకమైనవి చేసి కూడా చివరికి ఏమవుతున్నారు? జీవితంలో ఇంకా ఏదో లేదు అనే భావాన్ని కలిగి ఉన్నారు. అన్నీ ఉంటాయి కానీ ఏదో లేదన్నట్టు హృదయం లోటుగా ఉంటుంది. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నోడికి ఏదీ లేకపోయినా అంతా ఉంది అన్నంత తృప్తిగా ఉంటాడు. హల్లెలూయా. ఆ తృప్తితో దేవుడు ఆ వ్యక్తిని నింపుతాడు. హల్లెలూయా. చాలామంది బయట పరిగెడుతున్న పరుగులు కూడా ఎలాగుంటాయంటే, చాలామంది ఒక పోలికే, అంతకు మించి ఏమీ లేదు, అదంతా ఒక ట్రాప్ అన్నమాట. అంటే జీవితం అంతా ఎలా ఉంటుందంటే, మనకు కావాల్సింది మనం తెచ్చుకొని మనకు కావాల్సిన దానికోసం మనం కష్టపడి మనం తినగలిగితే అదే మన జీవితానికి చాలు. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళేదో కొన్నారు కాబట్టి మనం కూడా అది కొనాలి, వాళ్ళేదో చేశారు కాబట్టి మనం కూడా అది చేయాలి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇంత పెట్టి ఫంక్షన్ జరిగించారు కాబట్టి మనం కూడా అంత పెట్టి ఖచ్చితంగా జరిగించాల్సిందే. అంటే ఇవంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనం ప్రేమతో చేసేదానికన్నా వేరే వాళ్ళు ఎవరో చేశారు కాబట్టి మనం కూడా చేయాలనే దాని మీదే వస్తుంది ఇదంతా. అంతేనా కదా? చాలామంది చేసేది చూడండి, సిటీల్లో చాలామంది ఉంటారు. సిటీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో ఒక మంచి పెద్ద ఫ్లాట్ కొనుక్కుంటారు. ఫ్లాట్ కొని దానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు దానికి లోన్లు కడుతూ ఉంటారు. ఆ ఫ్లాట్లో వీళ్ళు ఉంటారా? ఉండరు. పొద్దున్నే 8ంటికి వెళ్ళిపోతారు, రాత్రి ఎప్పుడో 8 దాకా ఎక్కడో పని చేసుకుంటూ ఉంటారు. ఆ ఇంటికి వచ్చి ఆ రాత్రి మాత్రం కొద్దిసేపు ఉంటారు. వీకెండ్లో 2 రోజులు ఉంటాయంట, శనివారము అలాగే ఆదివారము. వీళ్ళకి ఈ 2 రోజులు ఖాళీ ఉంటాయి. ఈ 2 రోజులు ఈ వారం మొత్తం చేసిన పనికి గాను విశ్రాంతి తీసుకుంటారు. ఇంకా వాళ్ళ జీవితం మీద వాళ్ళు ఆనందంగా గడపడానికి సమయం లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేనికోసం ప్రయాసపడుతున్నారు? అదే ఒక వ్యక్తికి, ఒక 60 ఏళ్ళు ఉన్న వ్యక్తికో, 65 కొంచెం వయసు దాటిన వ్యక్తికి ఒక రోగం వస్తే అప్పటిదాకా సమకూర్చుకున్న డబ్బంతా ఒక్కసారిగా ఏమవుతుందంట? ఎన్నో సంవత్సరాలు కష్టపడి నెల నెల కష్టపడి ఓ పక్కన పెట్టుకున్న డబ్బంతా ఒక్క రోగం వస్తే మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? హాస్పిటల్కి కొద్ది రోజుల్లోనే అయిపోతుంది. అంటే ఇప్పుడు దీన్ని అంతా మనం గమనిస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? మనము దేనికోసం మనకి ఈ ప్రయాస అంతా? దేనికోసం మనం పడుతున్న కష్టము? మనల్ని నిజంగా తృప్తిపరచగలిగింది జీవితంలో ఏమైనా ఉందా అంటే ఏదీ లేదు. కేవలం దేవుడు మాత్రమే మన హృదయాన్ని తృప్తిపరచగలడు. కానీ మనం ఏం చేస్తామంటే, మనకి నిజంగా తృప్తినిచ్చే దేవుణ్ణి పక్కన పెడతాము, ఈ లోకంలో ఉన్న వాటి వెనక మనము పరిగెడతాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను మాత్రమే నీ హృదయానికి తృప్తినివ్వగలను. నువ్వు ఏదైనా చేయొచ్చు, నువ్వు ఏదైనా సంపాదించవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ నీ హృదయము తృప్తిగా ఉండాలి అంటే దాన్ని సృష్టించిన వాడు మాత్రమే దానిని ఏం చేయగలడు?
తృప్తిపరచగలడు. హల్లెలూయా. ఆయన దగ్గర మాత్రమే మనకి సంపూర్ణమైన సంతోషము దొరుకుతుంది. సంపూర్ణమైన సంతోషం యేసు ప్రభు దగ్గర మాత్రమే మనకి లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సొలొమోన్ చెప్పిన మాట అంతా వ్యర్థము. ఆయన అన్నీ చూసేసి చివరికి బాధతో చెప్తున్న మాట. కానీ మనకి ఇంకా దేవుని మీద ఆయన చేత తృప్తిపరచబడటానికి ఇంకా మనకు అవకాశం ఉంది. మనం పరిగెడుతున్న పరుగును ఒక్కసారి ఆపి దేవుని వైపు చూసి, ప్రభువా నువ్వే నా హృదయాన్ని తృప్తిపరచు అంటానికి మనకింకా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే మీ ప్రయాస నాకివ్వండి. ఆమేన్. మీ చింతని నాకివ్వండి, నా మీద నిరీక్షణ పెట్టుకోండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు.